లాక్ వేసింది సార్. నాకు తెలుసు, ఇలా చేస్తారని నాకు తెలుసు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ముందే ఊహించి నా కూతుర్ని తీసుకొని నాకు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. సార్, ఎలాగైనా ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని నా పాపని నాకు అప్పగించండి. మీరేం టెన్షన్ పడకండి. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే ఈ పోలీసు నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏంటిలా వచ్చారు? మీరు తన కూతుర్ని దాచిపెట్టారని మీ భార్య మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. మీ దగ్గరికి వచ్చాక మిస్ అయిందని చెప్తోంది. అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. చెప్పండి, పాప ఎక్కడుంది? మీకు విషయం తెలుసో లేదో, అను తనకొకదానికే కూతురు కాదు, నాకు కూడా కూతురే. కావచ్చు. అంత మాత్రాన నా దగ్గరికి రాకుండా అనుని మీరెలా దాచిపెడతారో అడగండి ఇన్స్పెక్టర్. నేను దాచిపెట్టాలి, తనకి పిల్లల్ని దూరం చెయ్యాలని అనుకుంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని. అయినా నేను అంత కసాయవాణ్ణి కాదు. చూడండి మిస్టర్ వాసుదేవ్, పాప తల్లి దగ్గర లేదు, మీ దగ్గర లేదు. మరేమైనట్టు? ఒక పోలీస్ ఆఫీసర్గా అది మీరే తెలుసుకోవాలి. లేదు సార్, ఈయన మాటలు నమ్మకండి. పాప ఈయన దగ్గరే ఉంది, ఈయన దాచిపెట్టారు. మూర్ఖంగా మాట్లాడకు మీనాక్షి. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. పాప నిజంగానే నా దగ్గర లేదు. అను ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాదే. నువ్విచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుని ఇంటికి వెళ్ళు. సార్, మీరే చెప్పారుగా పాపను వెతికే పని మాదని. అది మేం చూసుకుంటాం. మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే చాలు. అడగండి. పాపను మీరే దాచిపెట్టారని మీనాక్షి గారు చాలా నమ్మకంగా చెప్తున్నారు. మీరేమంటారు? తను నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే, కానీ వెంటనే వెళ్ళిపోయింది. పాప ఎన్ని గంటలకు మీ దగ్గర నుంచి వెళ్ళిందో చెప్పగలరా? సుమారు 9-9:30కు వెళ్ళిపోయింది. మీ కూతుర్ని మీ భార్య మీకెప్పుడు పరిచయం చేసింది? నిన్నే. పాపని మొదటిసారి అప్పుడు చూడటమేనా? అంతకుముందు ఎప్పుడైనా చూశారా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.